2025లో చేదు అనుభవాలు ఏర్పడ్డాయి. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ బీసీ వర్సెస్ ఓసీ అని ఓసీ అనుకుంటున్నాను, బీసీ వర్సెస్ రెడ్డి. ఓకే. ఇక్కడ ఏమంటారు కల్వకుంట్ల ఇంట్లో పంచాయతీలేమో కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు పంచాయతీలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అందరూ కొట్టుకోవడమే. ఈ పొన్నం ప్రభాకర్ దున్నపోతుంది తిట్టడము, కొండా సురేఖను టార్గెట్ చేసి ఒక బీసీని టార్గెట్ చేసి పోలీసులను ఇంటికి పంపించి సుశాంత్ని కాపాడే ప్రయత్నంలా రచ్చ రచ్చ చేసి కొండా సురేఖ బిడ్డ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గన్ను గురించి, డెన్ను గురించి, డెక్కన్ సిమెంట్ల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడి గలీజ్గా బిందెల కాడ పంచాయతీ పెట్టుకున్నట్టు కాంగ్రెస్ పంచాయతీ రోడ్డు మీదకి వచ్చిందనే చెప్పుకోవాలా. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాబ్స్ చేసుకొని గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఏం చేసిరో ఆ గ్లోబల్ సమ్మిట్ అర్థం కాకుండా గవర్నమెంట్ పరువు మొత్తం కూడా, తెలంగాణ గవర్నమెంట్ పరువు మొత్తం కూడా పోయింది. కాంగ్రెస్ పార్టీ పరువు మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్వనాశనం చేసిండు. అండ్ అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూములను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక పోతే ఈ కొండా సురేఖ మిగతా మంత్రుల మధ్యలో సఖ్యత లేదు. ఎంతసేపు ఆ రోహిన్ రెడ్డి సుమంత్ గన్ను పంచాయతీ ఇప్పటి వరకు 2026 సంవత్సరం వచ్చినా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వలే. మధ్యలో మీనాక్షి నటరాజన్ నా మాట ఎవరు వింటలేరు, ఇక నేను తెలంగాణలో నా వల్ల కాదు, నేను పనిచేయ అని చెప్పి రాహుల్ గాంధీకి కంప్లైంట్ ఇవ్వడమే పనిగా పెట్టుకుంది. సో ఇదండి 2025 పార్టీల పంచాయతీ. ఇన్ని పంచాయతీల మధ్యలో తెలంగాణ జీవితాలు, మా తెలంగాణ ప్రజల జీవితాలు మారినాయా? మా తెలంగాణ ప్రజల జీవితాలు ఏమైనా మారినాయా? ఉద్యమకారుల జీవితాలు ఏమైనా మారినాయా? రిటైర్ ఎంప్లాయీస్ జీవితాలు ఏమైనా మారినాయా? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీవితాలు ఏమైనా మారినాయా? మా ఉద్యమకారుల జీవితాలు ఏమైనా మారినాయా? మా తెలంగాణ ప్రజలు బడుగు బలహీన వర్గాల జీవితాలు ఏమైనా మారినాయా? మా నిరుద్యోగుల జీవితాలు ఏమైనా మారినాయా? మా విద్యార్థుల జీవితాలు ఏమైనా మారినాయా? ఒక్క మంచి 2025 సంవత్సరంలో జరగలేదు. పైగా పోలీసులతో పంచాయతీలు, పోలీసులు అమ్ముడు ఓడాలు, అందరు కాదు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు. సో న్యాయం నీతి వైపు నించోవాల్సినటువంటి పోలీసులు మరి అవినీతికి తొత్తులుగా మారి, లంచగొండులుగా మారి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా 2025 సంవత్సరంలో మనం చూసినాం. పొలిటికల్గా మనం మాట్లాడుకోవాలంటే ఎక్కడ ఒక రకమైనటువంటి పూచిక పుల్లంత మంచి కూడా మనకి జరగలేదు, రవ్వంత మంచి కూడా మనకి జరగలేదు. సంక్షేమ పథకాలు వచ్చినాయా తెలంగాణ ప్రజలకు? సంక్షేమ పథకాలు రాలే. ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఫీజు రియంబర్స్మెంట్లు ఒక్క రకంగా ఏ రకంగా చూసినా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు. మళ్ళీ దీని గురించి ఎవడన్నా మాట్లాడతాడా? ఫీజు రియంబర్స్మెంట్లు అత్యధిక స్థాయిలో ఎవరికి వస్తాయండి? బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలు తీసుకుంటారు. మరి బీసీల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, రిజర్వేషన్ల గురించి మాట్లాడే వాళ్ళు మా విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్లు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేదు అని చెప్పడంలో ఫెయిల్ అయిపోయినారు. కేవలం ఇలా రాజకీయం కోసం, రాజకీయ పదవుల కోసమే కొత్త బిచ్చం ఎత్తుకున్నటువంటి బిచ్చగాళ్ళు రోడ్లపైన తిరుగుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. రేవంత్ రెడ్డి 2025 సంవత్సరంలో తెలంగాణ ప్రజలను, బీసీలను మోసం చేయడం జరిగింది. తడిగుడ్డతోటి గొంతు కోయడం జరిగింది. ఎన్నో గప్పాలు కొట్టడం జరిగింది. కానీ ఒక్కటి కూడా నెరవేర్చలే. అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ చూస్తే అడ్మినిస్ట్రేషన్ కూడా టోటల్ కొలాప్స్. తెలంగాణలో అరే బై రేవంత్ రెడ్డి వచ్చే ఏం లాభం, మొత్తం అడ్మినిస్ట్రేషన్ సర్వనాశనం చేసి పెట్టిండు. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా రేవంత్ మాట ఇంటలేడు. మొత్తం కోట్లు దోచుకుంటున్నారు. ఒక దండుపాల్యం బ్యాచ్ చెడ్డీ గ్యాంగ్ తిరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏమంటారు మన కొండల్ రెడ్డి, ఈ జైవీర్ రెడ్డి, కొత్తగా జానారెడ్డి కొడుకులు ఇద్దరు తయారైనరు మార్కెట్లో. సో వీళ్ళందరూ కలిసి ఒక దండుపాల్యం బ్యాచ్ లాగా భూముల మీద పడ్డారు. ఓకే. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఎవరో షాడో అంట. మళ్ళీ షాడో ఎవరో తెలియదు. ఎవరు? మాధవిలత అంట, రేవంత్ రెడ్డి వాళ్ళ సన్నిహితుడు భార్య, బిజినెస్ పార్ట్నర్ భార్య. కొత్త ఆమె పేరు వినబడతా ఉంది. సో ఎక్కడ ఏ రకంగా చూసినా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. వీటన్నిటి మధ్యలో తెలంగాణను నిర్దాక్షణంగా చీకట్లోకి నెట్టేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంటు. సో ఏమైపోయింది ఇప్పుడు? బీజేపీ వాళ్ళు 2025 సంవత్సరంలో మాట్లాడలే. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. పొన్నం ప్రభాకర్ ఆయన స్టైల్లో రవాణా శాఖను దోచుక తింటాడు. ఓకే. 13 చెక్ పోస్టుల దగ్గర దందాలు జరుగుతున్నా కళ్ళు మూసుకొని సిగ్గు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు.
ఓకే, ఏ శాఖ చూసినా సోషల్ వెల్ఫేర్ చూస్తేనండి ఇప్పటి వరకు మన గురుకుల హాస్టళ్లకు ఒక్కడంటే ఒక్క పైసా ఇవ్వలేదండి. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి అయితే వర్ణనాతీతం. సిగ్గు. అట్లీస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే గతకు ముందు సంపాదించుకున్న పైసలన్నీ ఏమైనా మార్కెట్లో తిరగడానికి ఉన్నాయి, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే చాలామంది అప్పులు చేసి మరి ఫండింగ్ సేకరించి మరి వాళ్ళు నించొని గెలిచినారండి, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అట్లీస్ట్ ముఖ్యమంత్రి ఏమంటారంటే నియోజకవర్గాల ఫండ్ బట్టి విక్రమార్క రిలీజ్ చేయలేటువంటి దుస్థితి. మళ్ళీ తొక్కలో ఒక బడ్జెట్ పట్టుకొని తిరుగుతాడు ఆ బట్టి విక్రమార్క. కాంట్రాక్టర్లను నట్టెంట ముంచిండు. ఆయన బాగుపడ్డాడు. ఆయన కొడుకు పెళ్ళికి నిశ్చితార్థానికి ప్రజాభవన్ బాగా వాడిండు, అధికార దుర్వినియోగం చేసినాడు. మరి సిగ్గు ఎగ్గు లేకుండా అందరు ఎగేసుకొని ప్రజాభవన్లు ఎందుకు చేస్తున్నావా బట్టి, కరెంటు కాలుతుంది మరి బిల్లు కడుతున్నావా లేదా, పుక్కట్లు వచ్చింది ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుదాం అన్నట్టు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతున్నావా అని చెప్పి అడిగింది ఏం లేదు. పోనీ తెలంగాణ ప్రజల కోసం ఏమైనా బట్టి విక్రమార్క చేసిండా? అట్లీస్ట్ ఫైనాన్స్ మంత్రిగా ఆయన బడ్జెట్ ఇవ్వడంలో బడ్జెట్లో ఫెయిల్ అయ్యిండు, పైసలు ఖర్చు పెట్టడంలో ఫెయిల్ అయ్యిండు, తెలంగాణ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడం సమన్వయంలో ఫెయిల్ అయ్యిండు. లెక్కల మంత్రిగా లెక్కలు రానటువంటి తిక్కల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడని మాత్రం క్లియర్గా మనకి ఇక్కడ